హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత నితిన్ నుంచి వస్తున్న మూవీ తమ్ముడు. ఏ హీరోకైనా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ రావడం చూస్తూనే ఉంటాం, బట్ నితిన్కి మాత్రమే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనేది చాలా రేర్ గా వింటూ ఉంటాం. తను చేసిన సినిమాలు, ఎంచుకున్న స్క్రిప్ట్స్ అలాంటివి మరి. బట్ అన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా కంబ్యాక్ ఇచ్చాడు. మార్కెట్లో ఒక హీరోగా నిలబడగలిగాడు అంటే కేవలం తన వర్క్ వల్లే. సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చినా ఫ్లాప్ అనే సినిమాల్లో కూడా నితిన్ ఎప్పుడూ కూడా క్యారెక్టర్ కి న్యాయం చేయలేదు అనే మాట ఇప్పటి వరకు రానేలేదు. ఇలాంటి యాక్టర్ కి లాంగ్విటీ ఖచ్చితంగా ఉంటుంది. నితిన్ కి పడ్డ లాస్ట్ హిట్ భీష్మ ఫిలిం. ఆ మూవీ వచ్చి 5 years దాటిపోగా నితిన్ కంబ్యాక్ ఇవ్వగలడు అని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారంటే కారణం కూడా అయితే. ఇక ఇప్పుడు ఫైనల్లీ ఒక మంచి కాంబినేషన్ అయితే సెట్ అయింది. నితిన్ కెరీర్ కి తమ్ముడు అనేది చాలా క్రూషియల్ ఫిలిం. అండ్ ఈ రోజు ట్రైలర్ రేంజ్ లో ఉండే ఒక ప్రీ ట్రైలర్ ని బ్యాంగర్ ఫ్రమ్ తమ్ముడు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. మరి ఈ వీడియో ఎలా ఉందో, ఏ మేర వర్కౌట్ అవ్వచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ఈ ప్రీ ట్రైలర్ చూసాక ఒకటే అనిపించింది, సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసి మంచి పని చేశారు అనిపించింది. చాలా సినిమాలకి రీసెంట్ టైంలో సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ సాంగ్స్ కాస్త ఫెయిల్యూర్ కావడం, సినిమాకి బజ్ దక్కించే పనులు చాలానే జరిగాయి. బట్ ఇప్పుడు ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయడం ద్వారా కంటెంట్ పై డిస్కషన్స్ అయితే గట్టిగా జరుగుతాయి. పైగా నితిన్ ఇది రెగ్యులర్ సినిమా కాదని కూడా ఇప్పటికే చెప్పాడు. అబ్సల్యూట్లీ రెగ్యులర్ సినిమా అయితే కాదు. సిస్టర్ సెంటిమెంట్, ఒక ఊరు, ఇచ్చిన మాట ఇలాంటివన్నీ నార్మల్ గానే ఉన్నా నితిన్ ఆర్చరీ ప్లేయర్ గా కనిపించడం ఈ మూవీలో స్పెషాలిటీగా చెప్పచ్చు. టెక్నికల్ టీమ్ అయితే మూవీకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. చూడడానికి ఇది రెగ్యులర్ స్టోరీలా అనిపించినా కూడా విజువల్లీ ఛాలెంజింగ్ గా ఉండే ఫిలిం. నితిన్ ఆర్చరీ ప్లేయర్ గా ఉన్నాడు, బట్ ఆర్చరీ బోర్డ్ పై ఒక్కటి కూడా పాయింట్ కి తగలదు. అండ్ ఈ షాట్ లో నితిన్ ఫ్రస్ట్రేషన్ ని కూడా చూడొచ్చు. ఇక యానిమల్ సినిమాలో ఉండే ఈ ఆర్టిస్ట్ ఆయన బాడీ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ మూవీలో ఏదో ఉండబోతుందన్న సంకేతాన్ని తెలియజేస్తున్నాయి. ఇక ఆ ఊరు దాని వెనుక ఉన్న సీక్రెట్, లయ ఎందుకు నితిన్ ని తమ్ముడిగా యాక్సెప్ట్ చేయట్లేదు లాంటివి ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. ఇక జీవీ కుహన్ సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తుంది. వేసిన కొన్ని షాట్స్ ఎదిరిపోయాయి. ఇక అజనీష్ లోకనాథ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ ని షేక్ చేయబోతున్నాడు. ట్రైలర్ లో వచ్చిన లాస్ట్ బిట్టే గూస్ బంప్స్ ని తీసుకొచ్చింది. నాకైతే అజనీష్ పై కంప్లీట్ గా నమ్మకం అయితే ఉంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ కాబోతుండగా, వేణు శ్రీరామ్ అంత సింపుల్ గా ఒక సినిమాని తీసే వ్యక్తి అయితే కాదు, అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో. మరోపక్క దిల్ రాజు రీసెంట్ జడ్జిమెంట్ పై కూడా కాస్త డౌట్స్ ఉన్నా, మరోపక్క సినిమాలు లేక జనాలు సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మూవీ అయితే జూలై 4th రిలీజ్ అవుతున్నట్టు మరోసారి గట్టిగా నొక్కి చెప్పింది ఈ ఫిలిం. మరోసారి గట్టిగా నొక్కి చెప్పింది మూవీ టీం. ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా 50 కోట్ల షేర్ కొట్టడం పక్కా. నాకు నితిన్ పై ఉన్న లాస్ట్ హోప్ ఈ సినిమానే. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లో యాక్టర్ నితిన్ అయితే గుర్తుకొచ్చాడు. నిజంగా సినిమాలో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా మల్లమ్మ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక తర్వాత ఎలానో విక్రమ్ కే కుమార్ తో మూవీ ఉంది. ఎలా అయినా నితిన్ కి ప్రెజెంట్ ఈ మూవీ హిట్ అవడం చాలా ఇంపార్టెంట్. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఓవరాల్ గా ఈ ట్రైలర్ అయితే మంచిగా అనిపించింది. అక్కడక్కడ కలర్ గ్రేడింగ్ కాస్త తేడా కొట్టినా ఓవరాల్ గా గుడ్ అని చెప్పచ్చు. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది తమ్ముడు ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి డే 1 ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కూడా మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.